జై భీమ్. నా పేరు గడిపె నాగయ్య. నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. అలాగే నేను నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, అఖిల మాదిగ చెమార్ వికాస్ పరిషత్, అలాగే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ మూడు సంఘాలు కూడా నా నాయకత్వంలో నేనే ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత 40 సంవత్సరాల నుండి నేను సామాజిక సేవలో ఉన్నాను. నేను మందకృష్ణ గారిని ఎందుకు లైక్ చేస్తానంటే, వారు తన శరీరాన్ని లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, తిండిని లెక్క చేయకుండా, ఒక నక్సలైట్ లాగా, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా, ఒక ఆర్ఎస్యు కార్యకర్తలాగా, ఒక పీపుల్స్ వార్ కార్యకర్తలాగా, ఒక నెల్సన్ మండేలాగా, అలాగే ఒక అభినవ అంబేద్కర్ లాగా ఊరూరు తిరుగుతూ పల్లె తిరిగి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో గత 30 సంవత్సరాల నుంచి మాదిగలకు సేవ చేస్తూ, వాళ్ళను జాగరూకతం చేస్తూ, మేలుకొలుపుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఈ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బతికిస్తూ తను బతుకుతూ లక్షలాది మాదిగలకు ఆదర్శంగా ఉండి ఈరోజు భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు గ్రహీతగా నిలిచి, అయినప్పటికీ నిగర్విగా ఉండి ఎందరు విమర్శించినా ఆయన ఈ విమర్శలకు తట్టుకొని మన మాదిగ జాతికి అలాగే ఎంఆర్పిఎస్కు ఎంతో సేవ చేసినటువంటి మందకృష్ణకు భారతరత్న ఇచ్చినా అది తక్కువనే. ఎందుకోసం అంటే ఒక పోరాట యోధుడు, ఒక నెల్సన్ మండేలాగా ఒక 27 సంవత్సరాలు ఆయన జైల్లో ఉంటే ఈయన ప్రజాక్షేత్రంలో ఉండి పాదయాత్రలు చేస్తూ మరి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ముందుకు పోయినటువంటి ఒక మహాయోధుడు, ఒక గొప్ప వ్యక్తి. అయితే ఈ మందకృష్ణ పోరాట ఫలితమే ఈరోజు మనకు ఏబిసి వర్గీకరణ సాధ్యమైంది. 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమం తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా అది గ్రహించి మాదిగలకు సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో మన సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆగస్టు 1వ తారీఖున వెలువడంగానే మన ఆ గంటలోనే మన రేవంత్ సర్కార్, ముఖ్యంగా మన అనుముల రేవంత్, మన సీఎం అయినటువంటి రేవంత్ గారు మనకు ఒక మేలు చేయాలనే దృక్పథంతో డాక్టర్ షమీమ్ అఖ్తర్ యొక్క అక్టోబర్ 11, 2024న డాక్టర్ షమీమ్ అఖ్తర్ జస్టిస్ గారిని ఏకసభ్య కమిషన్ చైర్మన్గా పెట్టి, అలాగే మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, భట్టి గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్క గారిని, వీళ్ళందరినీ కమిటీ సభ్యులుగా ఉంచి మన హెల్త్ మినిస్టర్ అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారిని వైస్ చైర్మన్గా పెట్టి ఈ వ్యవహారాలను సరిదిద్దమని చెప్పి ఒక మంత్రివర్గ ఉపసంఘానికి దిశానిర్దేశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. అయితే షమీమ్ అఖ్తర్ గారు జనవరి 11 లోపలనే వారు 60 రోజుల పీరియడ్ అయిపోయింది. మళ్ళొక 30 రోజులు ఫిబ్రవరి 10 దాకా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది పెంచి. ఎందుకోసం అంటే ఒక రిపోర్టు తయారు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన జస్టిస్ కాబట్టి మరి తప్పులు దొరలకుండా మరి ఒక 30 రోజుల టైం తీసుకొని మొన్న ఫిబ్రవరి 3వ తారీఖున వారి ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మంత్రివర్గ ఉపసంఘానికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని ఫలితమే మొన్న 4వ తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విధాన పరిషత్తులో మన భట్టి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. అయితే మొదటిగా
అతి వెనుకబడ్డటువంటి కులాలైనటువంటి సంచార జాతులకు వారికి సామాజికంగా మరియు ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి సమాజం పట్టించుకున్నటువంటి జాతులకు 1% వారి జనాభా జనాభాలో నిష్పత్తి ఏంటంటే 3.288 వారికి అత్యంత వెనుకబడినటువంటి షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చడం జరిగింది. వారికి 1% రిజర్వేషన్ల శాతం ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలైనటువంటి మాదిగల ఉపకులాలకి 62.748 వారికి 9% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క రెండవ గ్రూప్లో 18 కులాలను చేర్చడం జరిగింది. గ్రూప్ 1లో 15 కులాలను చేర్చడం జరిగింది. గ్రూప్ 3లో మెరుగైన ప్రయోజనం పొందినటువంటి షెడ్యూల్ కులాలుగా వారిని మాల మరియు మాల ఉపకులాల వారికి 26 కులాలు వారి యొక్క జనాభా శాతం 33.963. కాబట్టి ఈ యొక్క 59 కులాలను శాస్త్రీయ పద్ధతులలో విభజించడం జరిగింది. అయితే ఇందులో మొదటి జాబితాలో ఈ యొక్క బేడబుడ జంగంతో పాటు దక్కలి అయ్యవార్లు మరియు ఈ యొక్క పంబాల వాళ్ళను చేర్చడము, అలాగే మన్యం వాళ్ళను చేర్చడం అశాస్త్రీయంగా ఉంది. ఈ మన్యం వాళ్ళను అలాగే పంబాల వాళ్ళను ఎవరంటే మన ప్రొఫెసర్ గంటా చక్రపాణి వాళ్ళని కులము, అలాగే కామ్రేడ్ గద్దర్ యొక్క కులమైనటువంటి మన్యం కులము, వీటిని అందులో తొలగించి అలాగే ఈ యొక్క నేతకాని కులము అనేటువంటి మన ఎక్స్-ఎంపీ అయినటువంటి వెంకటేష్ నేత కులాన్ని మరియు మాల జంగము, మాల మాస్తి, మాల నేతకాని మరియు రెల్లి, అలాగే గోసంగి, ఒలియదాసరి ఈ యొక్క మహార్ కులాలను ఒక గ్రూపుగా విభజించి వాళ్ళకు కూడా ఒక 1% కేటాయించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు విజ్ఞప్తి. అలాగే మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు కూడా ఇంకొక శాతం కేటాయిస్తే శాస్త్రీయ పద్ధతులలో సామాజిక న్యాయం వెనుకబాటుతనాన్ని ఆధారంగా తీసుకున్నటువంటి ఈ యొక్క విభజన అనేది శాస్త్రీయత ఉంటుంది. దీనివల్ల మాలలకు కానీ మాదిగలకు కానీ అన్యాయం జరగదు. ఎందుకోసం అంటే ఇది సమన్యాయం సమధర్మ సూత్రాన్ని పాటించినట్టు అవుతుంది. ఇంకా కూడా ప్రతి ఊర్లో మాల వాళ్ళు మాదిగ వాళ్ళను అంటరాని వాళ్ళని చూస్తారు. ఏది ఏమైనా మాదిగ వాళ్ళకు అంటరానితనం ఉంది, మాల వాళ్ళకు కూడా ఉంది. కానీ మాదిగ వాళ్ళకు మరీ ఎక్కువ ఉంది. మాదిగ ఉపకులాలకు అంటరానితనం ఇంకా చాలా ఎక్కువగా ఉంది, ప్రబలంగా ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఈ మాదిగ ఉపకులాలలో చాలా అట్టడుగు వర్గాలలో ఉన్నారు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. కాబట్టి ఈ యొక్క జాతులకు న్యాయం చేయాలంటే ఇంకొక % ఇచ్చి 10% మాదిగ ఉపకులాలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క నేతకాని మరియు ఉపకులాలకి ఒక డి గ్రూప్గా మార్చి, అంటే 4వ నంబరు గ్రూప్గా మార్చి గవర్నమెంట్ GOMS ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఈ యొక్క ఆర్డర్స్ ఇవ్వవలసిందిగా మన ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఈ యొక్క ఏ వర్గీకరణ చేసినందుకు, వారు అసెంబ్లీలో ఆమోదించినందుకు, మాదిగలంటే మాదిగల యొక్క సామాజిక మరియు ఆర్థిక, సాంఘిక, రాజకీయ స్థితిగతులు రేవంత్ రెడ్డి గారికి తెలిసినంత ఎవ్వరికి తెలియదు. ఎందుకోసం అంటే వారు పాలమూరు బిడ్డ. ఆయన ఎంత కష్టపడి ఒక 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కాగలిగిందంటే ఎంతో కష్టపడితే మాత్రం సాధ్యపడదు. వారి జీవితంలో వారే చెప్పారు ఫిబ్రవరి 4 అనేది సామాజిక న్యాయ దినం అని చెప్పి. కాబట్టి వారి యొక్క జీవిత చరిత్రలో ఈ యొక్క మాదిగల మరియు మాలాల
సామాజిక న్యాయ సూత్రము ఎప్పటికీ వారు జీవిస్తున్నంతకాలము వారు ఈ యొక్క ప్రపంచం ఉన్నంత వరకు ఇది రేవంత్ గారి ముద్ర అని చెప్పుకోవడం జరుగుతుంది భారతదేశంలోనే. కాబట్టి రేవంత్ గారు మన ముఖ్యమంత్రి గారు దయ ఉంచి మాదిగ ఉపకులాల మీద దయ ఉంచి ఇంకొక పర్సెంటేజ్ పెంచాలని చెప్పి, అలాగే నేతకాని మరియు ఉపకులాలను ఆయన విభజించి ఒక 4వ నంబరు 4 గ్రూపుగా వారిని చేర్చి మరికొన్ని ఉపకులాలను చేర్చి ఈ అడ్వాన్స్డ్ క్యాస్ట్ అయినటువంటి మన్యము పంబాల క్యాస్ట్ను కూడా వాళ్ళతో పాటు చేర్చాలని చెప్పి ఈ యొక్క ఇంకొక 1% వాళ్ళకి ఇచ్చి దాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాము. రేవంత్ సర్కార్ గారికి, వారి యొక్క మంత్రివర్గ ఉపసంఘానికి, అలాగే మంత్రివర్గానికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి మేము రుణపడి ఉన్నాం. మాదిగలు ఉన్నంత వరకు రుణపడి ఉంటారు. మాదిగలు నమ్మితే ఎవరికి మోసం చేయరు. ఇందిరమ్మ ఉన్నప్పుడు మాదిగలు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారికే ఓటు వేయడం జరిగింది. ప్రస్తుతం కూడా ఎన్ని చెప్పినా మాదిగలు కాంగ్రెస్ వైపే ఉంటారు. ఏ పార్టీకి మద్దతు ఇవ్వరు. మాదిగలు ఎటుంటే అటే రాజకీయం ఉంటుంది. ఇవాళ కేసీఆర్ దిగిపోయిందంటే రేవంత్ గారు సర్కార్ వచ్చిందంటే కేవలం మాదిగల సపోర్ట్ వల్లనే వచ్చింది. మాదిగలు ఎప్పుడు జీవితాంతం రేవంత్ గారికి రుణపడి ఉంటారు, కాంగ్రెస్కు రుణపడి ఉంటారు. అలాగే కాబట్టి మేము వారికి ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది. కాబట్టి మేము మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడం కూడా మేము స్వాగతిస్తున్నాము. వారిని ఎట్టి మాదిగలు మర్చిపోరు. ప్రతి ఇంట్లో రేవంత్ గారి ఫోటో, మందకృష్ణ గారి ఫోటో పెట్టుకోవాల్సిందే. కాబట్టి వీరు ఒక ఆదర్శనీయులు ఇద్దరు కూడా. కాబట్టి మందకృష్ణ గారు పోరాట పట్ల రేవంత్ గారి ఒక ఆదర్శనీయ నిర్ణయం వల్లనే ఇది సాధ్యపడ్డది. కాబట్టి మాదిగలు ఎప్పటికీ మాదిగలు ఉన్నంత వరకు, చరిత్ర ఉన్నంత వరకు, తెలంగాణ ఉన్నంత వరకు భారతదేశ చరిత్రలో మాదిగలు ఎప్పుడు కూడా రేవంత్ సర్కార్ గారికి రుణపడి ఉంటారని చెప్పి మేము మాదిగలుగా అఖిల మాదిగ చెమార్ వికాస్ పరిషత్ తరపున వారిని అభినందిస్తున్నాము. ఇక ముందు కూడా అభినందిస్తాము. కాబట్టి ఒక్కటే మా మనవి, మా మందకృష్ణ గారు చెప్పినట్టు ఈ 1% అయినా 2% అయినా అడుగుతున్నట్టు మేము 1% అయినా మీరు ఇచ్చి మాదిగలకు సమన్యాయం సమధర్మం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమంలో మీరే ముఖ్య అతిథిగా వస్తే బాగుంటుందని నేను మీకు మనవి చేసుకోవడం జరుగుతూ ఉంది. మా కృష్ణ గారికి కూడా మేము మనవి చేస్తాము. ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మీరే రావాలి. అదే నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమం చేసుకోవాలని కోరుకుంటున్నాము. కాబట్టి మీరు వచ్చి మనస్ఫూర్తిగా మా మందకృష్ణ గారి ఉద్యమానికి, అలాగే మీరు ఎన్నోసార్లు మందకృష్ణ గారికి సపోర్ట్ చేశారు, ఇక ముందు కూడా చేస్తారని మేము కోరుకుంటున్నాము. మాదిగలు ఎప్పుడు మీ వైపు ఉంటారు, కాంగ్రెస్ వైపు ఉంటారు. మీరు అధికారం ఉన్నంత వరకు మీతోనే ఉంటారు. కాబట్టి ఎందుకోసం అంటే మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకి మాదిగలు ఎట్లయితే గౌరవించారో 2 టర్ములు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకున్నారు. మిమ్మల్ని కూడా మరొక టర్మ్ కూడా మిమ్మల్నే ఎన్నుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా మీరు మంచి చేస్తున్నారు, సమన్యాయం చేస్తున్నారు, సమధర్మం పాటిస్తున్నారు. ఎవరికి అన్యాయం చేయడం లేదు. వాళ్ళ జనాభా ప్రాతిపదికనే మీరు విభజించారు. కాకపోతే 1% కన్నా తేడా ఉంది. మా మందకృష్ణ గారు కూడా కోరుకునేది అదే. కాబట్టి దయ ఉంచి మీరు పంబాల క్యాస్ట్ను, మన్యం క్యాస్ట్ను గ్రూప్ 1 నుంచి తీసేసి, అలాగే వారిని నేతకాని కులాన్ని మరియు కొన్ని ఇతర వెనుకబడ్డ కులాలను ఇంకొక గ్రూప్గా చేసి దాన్ని 4వ గ్రూప్గా విభజించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దీనివల్ల మీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది జరగదు. అలాగే వెంకటస్వామి గారు కూడా ఇబ్బంది జరగదు. వారు కూడా ఈ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయ ఉంచి కాంగ్రెస్ పార్టీ మంచి జరగాలంటే ఈ న్యాయ సూత్రాన్ని పాటించండి, సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు తీసుకుపోండి. సకల
సబ్బండ వర్గ మాదిగ ఉపకులాలు అలాగే మాల ఉపకులాలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే కొందరు మిత్రులు ఈ యొక్క ఆగస్టు 1 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ధర్మాసనం 7 ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇది చెత్త తీర్పు అని చెప్పినటువంటి మా మిత్రుడు, మా తమ్ముడు, మా ప్రొఫెసర్ అయినటువంటి అభినవ్ అంబేద్కర్ చెప్పుకునేటువంటి మా తమ్ముడు, ఆయన అభినవ్ అంబేద్కర్ కాదు, ఆయన ఒక డీన్ అని చెప్పుకుంటాడు కానీ ఆయనకు ఆ పరిజ్ఞానం లేదు. కాబట్టి ఏదేమైనా మళ్ళీ అతనే ముందుండి ఈ యొక్క రిజర్వేషన్ విభజనను ఆయనే మొదలు ధన్యవాదాలు అలాగే ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాడు. అయితే మా మందకృష్ణ ఇంకా కూడా ఆయన వదులుతలేడు. ఆయన ఏం చేస్తుండంటే మందకృష్ణ ఒక క్రిస్టియను, వాళ్ళ భార్య ఒక క్రిస్టియన్, వాళ్ళ అమ్మాయి ఒక క్రిస్టియన్, అల్లుడు ఒక క్రిస్టియన్ అంటున్నాడు. మరి ఈ మా గాలి వినోద్ తమ్ముడు కూడా వాళ్ళ తల్లి మా చిన్నమ్మ మరి ఆమె కూడా క్రిస్టియన్లో కలిసింది. ఈ క్రిస్టియన్లో కలవడం వల్లనే ఆమె కళ్ళు తాగడం చుట్ట తాగడం మానుకుంది అని తమ్ముడు చెప్తా ఉన్నాడు. మరి ఈయన కూడా క్రిస్టియనే కదా, అలాగే దళిత క్రిస్టియన్కు ఆయన ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడని తెలిసింది. ఏదేమైనా ఆయన అక్కడ దానియల్ పేరుతో వెలుగొందుతున్నాడు. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, సామాజిక న్యాయం కోరుకున్నవాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఒక హిందూ, ఒక సిక్కు, ఒక జైను, ఒక బుద్ధిస్టు వీళ్ళే ఎస్సీలుగా గుర్తించబడతారు. వీళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా క్రిస్టియన్ మతం మారితే వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్లు వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు కొట్లాడుతున్నారు, ఒకవేళ భారత ప్రభుత్వం అంగీకరించి దళిత క్రిస్టియన్లకు కూడా ఎస్సీ రిజర్వేషన్ పాలసీలో భాగస్వామ్యం కల్పిస్తే మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్ట్మెంట్ చేసి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లలో భాగస్వామ్యం కల్పిస్తే మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఇప్పుడు బీసీసీలో ఉండాలి మీరు. అలాగే మీరు లేనిపోని మీకు తెలివి ఉందని చెప్పి, అతి తెలివి ఉందని చెప్పి అభినవ్ అంబేద్కర్ అని చెప్పుకుని నేను అంబేద్కర్ అని నేను చెప్పుకుంటూ మరి నువ్వు అలా 1935లో అంటర్ కమిషన్ వచ్చినప్పుడు రిజర్వేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అయింది. మరి రిజర్వేషన్ పాలసీ అప్పుడు కూడా పాస్టర్లందరిని పిలిచి, ప్రీస్టులందరిని పిలిచి, క్రిస్టియన్లందరిని పిలిచి అడగడం జరిగింది, మీకు రిజర్వేషన్లలో భాగస్వామ్యం కల్పించాలా అని. అప్పుడు మాకు వద్దు, మాకు సపరేటు, మా మతం వేరు, మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పడం జరిగింది. మరి అప్పుడు లేనటువంటి ఈ యొక్క దళిత క్రిస్టియన్లకు అంటరానితనం ముట్టరానితనం అప్పుడు లేదా? ఉంది. ప్రతి క్యాస్ట్లో పుట్టినప్పుడు ప్రతి వానికి అంటరానితనం ఉంది. అంతేకాని నేను అటు క్రిస్టియన్ మతం నుంచి బెనిఫిట్ పొందుతా, ఇటు హిందూ మతం నుంచి బెనిఫిట్ పొందుతా, అలాగే భారత ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ పాలసీలో నేను భాగస్వామ్యం అవుతా, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చి ఉద్యోగాలు పొందుతా, రాజకీయాన్ని పొందుతా, ఇవన్నీ మన వాళ్ళు ఎవరైతే పొందినరో వాళ్ళంతా తప్పుల తడకే. ఒకవేళ నువ్వు కూడా అట్లనే బోకస్ సర్టిఫికేట్ పెడితే నువ్వు కూడా శిక్షకు అర్హునివి అవుతావు. బోకస్ సర్టిఫికేట్ 420 కింద అవుతావు, దాని ప్రకారం శిక్షకు అర్హునివి. కాబట్టి లేనిపోని తప్పుడు అభిప్రాయాలను ప్రజలలో క్రియేట్ చేసి నువ్వు స్వలాభం గురించి ఈ యొక్క కార్యక్రమాలను D6 అని పెట్టుకొని, అలాగే దక్షిణ భారత్ జేఎన్టీ యాక్షన్ కమిటీ అని పెట్టుకొని నేను అభినవ్ అంబేద్కర్ను హైదరాబాదే సెకండ్ క్యాపిటల్ కావాలి, మేము వద్దంటలే, మేము అందరం కోరుకుంటాం. సౌత్ ఇండియాకు సమన్వయం సమధర్మం జరగాలి మేము కోరుకుంటాం. కానీ నువ్వు ఆ పేరుతో మోసం చేస్తూ చైర్మన్గా జేఎన్టీ యాక్షన్ చైర్మన్గా ఉండి ఈ యొక్క బోకస్ సర్టిఫికేట్ మాట్లాడితే బాగుండదు తమ్ముడు. నువ్వు ఏదున్నా, నువ్వు హిందూ అయితే హిందూ సర్టిఫికేట్ పెట్టినావు కదా, నువ్వు రాసుకున్నావు కదా హిందువునని, మళ్ళీ ఎందుకు మళ్ళీ దళిత క్రిస్టియన్ పేరు తీసుకొచ్చి యుద్ధం చేస్తున్నావు? చేస్తే చెయ్యి, భారత మోడీ ప్రభుత్వం ఉద్యమం చేస్తే మేమందరం సపోర్ట్ చేస్తాం. దళిత క్రిస్టియన్లకు కూడా ఎస్సీలలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, భాగస్వామ్యం కల్పించాలని. కానీ ఆ అవకాశం లేదు నీకు. కాబట్టి లేనిపోని అన్నీ సృష్టించకు, కొత్త ప్రాబ్లమ్స్ ఎస్సీలలో సృష్టించకు. నువ్వు ఒకవేళ నిజంగా అంబేద్కర్ అయితే బాబాసాహెబ్ చెప్పినట్టు, బాబాసాహెబ్ 1950లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ చేయించిన మూల నాయకుడు ఆయనే ఈ యొక్క రిజర్వేషన్ పాలసీ తీసుకొచ్చాడు. ఈ రిజర్వేషన్ పాలసీలో అన్ని కులాలకు సమన్వయం సమధర్మం కావాలన్నాడు. కాబట్టి నువ్వు దానికి వ్యతిరేకంగా పోతే నువ్వు అంబేద్కర్ కాదు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ
వీళ్ళకి న్యాయం జరగాలంటే నువ్వు క్రిస్టియన్ మతంలో ఉన్నప్పుడు బీసీసీలోకి వెళ్ళిపో. అంతేకాని మందకృష్ణ గారిని విమర్శించడము ఎట్లా అంటే జెకోస్లోవేకియాలో పుట్టినటువంటి మదర్ తెరీసా భారతదేశానికి వచ్చి నోబెల్ బహుమతి పొందింది. ఎట్లా సేవ చేసి సంపన్న వర్గాలకు సేవ చేసింది, ఎవరికైతే నీడీ పీపుల్కు సేవ చేసింది. ఆమె ఒక్కటే సిద్ధాంతం, మాట్లాడే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అని చెప్పింది. నువ్వు అట్లా ఆ సూత్రాన్ని ఎన్నుకొని సేవ చేయి. మందకృష్ణ కూడా సేవ చేస్తున్నాడు, మదర్ తెరీసా లాగానే చేస్తున్నాడు. అణగారిన వర్గాలకి, ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఆయన పోరాటాలు చాలా చేశాడు. కేవలం మాదిగలకు ఎంఆర్పిఎస్ యుద్ధమే కాదు, ఆయన గుండె రంధ్రాలు ఉన్న పిల్లలకి గుండె ఆపరేషన్లకి, వితంతువులకు, తర్వాత భర్త లేనటువంటి స్త్రీలకి పెన్షను, అలాగే వికలాంగులకు పెన్షను, ఈ ఆరోగ్యశ్రీ వచ్చిందంటే మందకృష్ణ వల్లనే. కాబట్టి ఇవన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకో. ఊరికే విమర్శ చేద్దాము, ఏదో రేటింగ్ సంపాదిద్దామనే ఉద్దేశం పెట్టుకోకు తమ్ముడు. దీనివల్ల నీ యొక్క లా డిగ్రీ పనిచేయదు, పిహెచ్డి పనిచేయదు, అందరూ నిన్ను ఎదవా అంటారు. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. ఇప్పటికైనా నేను నీకు సూటిగా చెప్తున్నాను, నువ్వు మందకృష్ణ మీద నువ్వు దుమ్మెచ్చిపోస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే అది నీ మీదనే పడుతుంది, గుర్తుపెట్టుకో. కాబట్టి ప్రతి మాటకు ఆలోచించి మాట్లాడు. నీకు టీవీలలో నీ దగ్గరకు వస్తుందని ప్రతి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడి ఈ యొక్క ఉద్యమాన్ని, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని, మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు. అట్లాగే మన మందకృష్ణ గారు కూడా, మన దామోదర్ రాజనరసింహ కృషి చాలా ఉంది. సరే, కొన్ని పొరపాట్లు జరిగి ఉంటాయి. ఆయన చెప్తే ముఖ్యమంత్రి వినకపోవచ్చు, ఎందుకంటే ఆయన రాష్ట్ర అధినేత కాదు. ఎందుకంటే మన గౌరవనీయులు పూజ్యులు మన రేవంత్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి మా దామోదర్ రాజనరసింహ మాట వినకపోవచ్చు. దామోదర్ రాజనరసింహ తండ్రి కూడా ఒక మాజీ మంత్రివర్యులు, ఆయన కొడుకే మన దామోదర్ రాజనరసింహ. ఈ దామోదర్ రాజనరసింహ గారు మన ఉపకులం కాబట్టి మనమే తులనాడుకోవద్దు. మేము కృష్ణ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఏది మన దామోదర్ రాజనరసింహ గారిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి, మనకు తేడాలు రావద్దని చెప్పి, అభిప్రాయ భేదాలు ఉంటే సర్దుకపోవాలి, ఒక బిట్వీన్ 4 వాల్స్లో మాట్లాడుకోవాలని చెప్పి మన మందకృష్ణ గారిని, తర్వాత దామోదర్ రాజనరసింహ గారు కూడా పర్సనల్గా కలుసుకొని మాట్లాడితే చాలా అర్థవంతంగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఒక మేధావిగా, ఒక SC/ST రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షునిగా, ఒక నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షునిగా, అఖిల మాదిగ చమార్ వికాస్ పరిషత్ జాతీయ అధ్యక్షునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మన దామోదర్ రాజనరసింహన్న కూడా ఏం బాధపడద్దు, మేమంతా మాదిగ జాతి అంతా మీ వెంట ఉంది. మందకృష్ణ గారు కూడా మీ వెంట ఉన్నాడు, ఏదో ఆవేశంలో ఏదో అని ఉంటాడు, అన్యాయం జరిగిందని. కాబట్టి అందుకు నొచ్చుకోవద్దని చెప్పి మనం పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న ఖచ్చితంగా ఒక పర్సెంటేజ్ మాదిగ ఉపకులాలకు ఇచ్చి దీన్ని సద్దుమనుగా చేస్తారని చెప్పి, ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాలు కూడా మీరు వస్తారని చెప్పి, మేము పండుగ చేసుకుందామని చెప్పి, విజయోత్సవ ర్యాలీని నిర్వహిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. మందకృష్ణ గారు కూడా అదే పద్ధతులలో ముందుకెళ్ళాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంతటితో ఈ సమస్యకు ఫుల్ స్టాప్ జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జై భీమ్ టీవీ వారి యొక్క కార్యవర్గానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. జై భీమ్, జై జై జగ్జీవన్, జై మాదిగ, జై మందకృష్ణ.